ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శనివారం మండల తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హనుమంతులు మాట్లాడుతూ పోతంగల్ మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడం వల్ల చుట్టుపక్కల గల 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందని, అదేవిధంగా అక్కడ అధిక సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఉండడం వల్ల తమకు ఇబ్బందులు పడవలసి వస్తుందని, కావున తక్షణమే దీనిపై చర్య తీసుకుని మండలంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్ మహారాజ్, సురేష్, పోతంగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు పోతంగల్ మండలంలో ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పోతంగల్ మండలంలోని ఇప్పటి వరకు ఆధార్ సెంటర్ అనేది నిర్మాణం చేయలేదు. ఆధార్ సెంటర్ లేకపోవడం వల్ల ఏదైతే ఆధార్ కార్డు ఉందో ప్రతి ఒక్క ప్రజలకు ఎంతో అవసరం. ప్రతినిత్యము ఆధార్ కార్డు వలన ఏదైతే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు అవసరం ఉంది. పుట్టిన పిల్లలకు కానీ అట్లనే ఏదైతే ఆధార్ కార్డుకు ఈకేవైసీ అప్డేట్ చేయడం కోసము ఇక్కడ కొత్తగా ఆధార్ సెంటర్ నిర్మాణం చేయాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వివిధ గ్రామాలైన సుంకిని, ఎగడోలి, కారేగావ్, ఇటు కల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి కొడిగి, రుద్దూర్ టు బోధన్కి వెళ్ళి ఒక 15 కిలోమీటర్ వరకు తిరిగి వస్తున్నారు. అక్కడ సెంటర్లో ఎంతో పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. సర్వర్ ప్రాబ్లం మరియు 15-20 కిలోమీటర్ పోయి రావడం వల్ల దూరంగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పోతంగల్ మండలంలోని ఉన్న వివిధ గ్రామాల ప్రజలకు ఆధార్ కేంద్రాన్ని పోతంగల్ మండలంలో హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేయాలని మా పోతంగల్ గ్రామ ప్రజలు మరి బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.